So yesterday we discussed about upstream jobs and downstream jobs. So డిపెండెన్సీ ఒకటి తర్వాత ఒకటి కంపైల్ చేస్తూ ఆటోమేటిక్గా డిప్లాయ్ అవ్వడం ఎలా అనేది చూసాము. కంటిన్యూ ఆఫ్టర్ దట్ షెడ్యూల్ చూసాము. నెక్స్ట్ గిట్హబ్ యూజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ట్రిగరింగ్ అవటం ఎలా అనేది దానికోసం అండి. ఈవెన్ పోలీస్ సిఎం. సో నోట్ దిస్ is going to an expensive operation for CVS. సో CVS అనే గిట్ సోర్స్ యూజ్ చేసుకుంటే గిట్ అనేది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ కదండి, అలానే CVS అనేది కూడా టూలే, కాకపోతే దిస్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ అని చెప్తున్నాడు. సో ట్రిగర్స్ అవ్వటానికి యూజ్ చేస్తామండి. లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఒక బ్రాంచ్లో కోడ్ చేంజ్ చేసినప్పుడు ఆ కోడ్ చేంజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కమిట్ చేసినప్పుడు ఆ పైప్ లైన్ అనేది ఆటోమేటిక్గా ఎలా ట్రిగర్ అవ్వాలి, ఆటోమేటిక్గా పైప్ లైన్ అనేది ఎలా రన్ అవ్వాలి వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ కమిట్ ఇన్ ద బ్రాంచ్. ఆ సినారియోలో యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ బిల్డ్ ఎన్వైరన్మెంట్లో మనకి చాలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. సో డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ ప్రతిసారి మీరు కోడ్ పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ లైక్ సపోజ్ మనం గిట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, గిట్ క్లోన్ చేసుకొని మనం కోడ్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు మనకి సర్వర్లో కోడ్ అనేది డౌన్లోడ్ అయ్యి ఉంటుంది, సర్వర్లో ప్లేస్ అవుతుంది. సో మనకి మల్టిపుల్ టైమ్స్ కోడ్ డౌన్లోడ్ అవటం వల్ల మనకి సర్వర్లో స్పేస్ ఇష్యూస్ వస్తుంటాయి. సపోజ్ ఇప్పుడు నా కోడ్ అనేది ఒక 1 GB ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ 1 GB కోడ్ ఉంది అనుకోండి. సో నాకు 10 times రన్ చేస్తే నాకు 10 GB కోడ్ అనేది నా సర్వర్లో అనేది స్టోర్ అవుతుంది. ఎందుకు అంటే 10 times పైప్ లైన్ రన్ చేసినప్పుడు 10 times నా కోడ్ డౌన్లోడ్ అయ్యి 10 GB డేటా అనేది నా సర్వర్లో ఉంటుంది. అప్పుడు నాకు స్పేస్ ఇష్యూస్ వస్తాయి. సో నాకు అలా వద్దు. సో ప్రతిసారి మాన్యువల్గా డిలీట్ చేయడం కంటే నేను ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా నా సర్వర్ క్లీన్ అయ్యి నెక్స్ట్ నా కోడ్ డౌన్లోడ్ చేయడం, నెక్స్ట్ కోడ్ కంపైలేషన్ అలా జరగాలి. అంటే నా వర్క్ స్పేస్ అనేది నేను ఎక్కడైతే కోడ్ డౌన్లోడ్ చేస్తున్నానో అది వర్క్ స్పేస్. మనం చూసాం కదా, మన వర్క్ స్పేస్ ఎక్కడికి కాపీ అవుతుంది, ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది కోడ్ అనేది కన్సోల్ అవుట్పుట్లో చూసాం కదండి. వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మనం కోడ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేస్తున్నామో గిట్ ద్వారా క్లోన్ చేసుకొని ఎక్కడికైతే డౌన్లోడ్ అవుతుందో అది వర్క్ స్పేస్ అండి. చూడండి, బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మన కోడ్ ఎక్కడికైతే క్లోన్ అవుతుందో, కాపీ అవుతుందో పైప్ లైన్ ద్వారా అది వర్క్ స్పేస్ అండి. వర్క్ స్పేస్ అంటాం జెన్కిన్స్. ఓకే, ఆ వర్క్ స్పేస్ లోకి కోడ్ అనేది కంప్లీట్ ప్రతిసారి డౌన్లోడ్ అవుతా ఉంటుంది కదా. సో అలా డౌన్లోడ్ అవుతున్నప్పుడు మనకి స్పేస్ ఇష్యూస్ వస్తుంటాయి. లైక్ మన ఓల్డ్ కోడే ఉండటం, లేటెస్ట్ కోడ్ డౌన్లోడ్ అవ్వకపోవడం, అలాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే డిలీట్ వర్క్ స్పేస్ అని చెప్పేసి ఆప్షన్ యూజ్ చేసుకొని బిఫోర్ బిల్డ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు మన వర్క్ స్పేస్ లొకేషన్ అనేది డిలీట్ అయ్యి క్లీన్ అయ్యి మళ్ళీ కొత్తగా కోడ్ డౌన్లోడ్ అవ్వడానికి యూజ్ చేసుకోవాలి. దట్స్ ద పర్పస్ ఆఫ్ డిలీట్ వర్క్ స్పేస్. సో ఎక్కడెక్కడ డౌన్లోడ్ చేయాలి, మీరు పర్టికులర్ లొకేషన్ లో పర్టికులర్ ప్యాటర్న్ లో మీరు డిజేబుల్ డిఫర్డ్ వైపోర్ట్ డిఫర్డ్ చేయడం అనేది స్టాప్ చేయాలి. పర్టికులర్ లొకేషన్ లో మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఆ లొకేషన్ లో మీరు డిలీట్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఇది దేనికి యూజ్ చేస్తామంటే నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఐ విల్ నాట్ అప్లై ఎనీథింగ్ హియర్. ఐ విల్ రన్ దిస్. అంటే మనకి ఇప్పుడు డిలీట్ వర్క్ స్పేస్ వన్ బిల్డ్ స్టార్ట్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. నేను ఏమంటున్నాను, ఎప్పుడైతే బిల్డ్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఆ వర్క్ స్పేస్ అనేది డిలీట్ అయ్యి నెక్స్ట్ బిల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్ అన్నాం. ఓకే, ఆ వర్క్ స్పేస్ లో క్లీనప్ అవుతుంది. చూడండి, డిలీటింగ్ ప్రాజెక్ట్ వర్క్ స్పేస్, డిఫర్డ్ వైపోర్ట్ ఇస్ యూస్డ్, డన్.
అంటే మన కోడ్ ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో డౌన్లోడ్ అయ్యే కంటే ముందే ఫస్ట్ మన లొకేషన్లో క్లీన్గా డిలీట్ అవుతుంది, మొత్తం డిలీట్ అవుతుంది. డిలీట్ అయ్యాక నెక్స్ట్ క్లోనింగ్ ద రిపోజిటరీ, క్లోనింగ్ ద రిమోట్ గిట్ రిపోజిటరీ. రిమోట్ గిట్ రిపోజిటరీ అనేది యూజ్ చేస్తున్నాం క్లోనింగ్. ఓకే, సో అప్పుడు మళ్ళీ కోడ్ డౌన్లోడ్ అవుతుంది. సో డిలీట్ అయ్యి వర్క్ స్పేస్ క్లీనప్ అయ్యి మళ్ళీ కొత్తగా కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే అలా ఆప్షన్ యూజ్ చేసుకుంటాము అంటే సపోజ్ మనకి ఓల్డ్ కోడ్ అక్కడ ఉందనుకోండి, మనం డౌన్లోడ్ అయ్యేటప్పుడు అది ఓవర్ రైట్ అవ్వకుండా అదే ఓల్డ్ కోడ్నే యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి లేటెస్ట్ చేంజెస్ అనేవి రావు. అందుకని యూజ్ చేస్తాం ఓల్డ్ డిలీట్ వర్క్ స్పేస్ అనే ఆప్షన్. ఓకే, నెక్స్ట్ యూస్ సీక్రెట్స్ ఆర్ ఫైల్స్. సీక్రెట్స్ కానీ ఫైల్స్ కానీ పాస్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. యూస్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ ఫైల్స్. సో అలో యూస్ టు టేక్ క్రెడెన్షియల్స్. సో మన క్రెడెన్షియల్స్ కానీ సీక్రెట్ ఫైల్స్ కానీ పాస్ చేయాలనుకుంటే చేయొచ్చు. సర్టిఫికేట్ పాస్ చేయొచ్చు మనం. SSH విత్ యూజర్ ప్రైవేట్ కీ. మనం EC2 ఇన్స్టెన్స్ లాగిన్ అవ్వడానికి ఏం చేసామంటే ఇదే చేసాం కదా, యూజర్ ప్రైవేట్ కీతో ఏదైనా సీక్రెట్ జిప్ ఫైల్, సీక్రెట్ ఫైల్, సీక్రెట్ టెస్ట్, యూజర్ నేమ్ కంజాయింట్. కంజాయింట్ అంటే కంబైన్డ్ గా ఉండేది. సెపరేట్ అంటే సెపరేటెడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సెపరేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ చేయటం ఇలా. మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా సెపరేట్ గా పాస్ చేసుకుంటాం. లేకపోతే సర్టిఫికేట్, ఏదైనా సర్టిఫికేట్ పాస్ చేయాలనుకుంటే లైక్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండి, మీరు అన్ని పాస్ చేయాలని ఉంది. ఒకవేళ మీరు SSH యూజర్ ప్రైవేట్ కి అనేది పాస్ చేయాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు. అలా మనం యూజ్ చేసుకొని సీక్రెట్ ఫైల్ కానీ సీక్రెట్ టెక్స్ట్ కానీ పాస్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అబౌట్ ద బిల్డ్ ఇఫ్ ఇట్స్ స్టక్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ వల్ల మన బిల్డ్ అనేది స్టక్ అయింది. లైక్ సపోజ్ ఇప్పుడు మనం ఒక ఏజెంట్ మీద రన్ అవుతున్నాం అండి, ఆ ఏజెంట్ ఏమో అవైలబుల్లోకి రావట్లేదు. మనం ఒక నోడ్ మీద రన్ చేస్తున్నాం, వీఆర్ రన్నింగ్ దిస్ పైప్ లైన్ ఆన్ ఏ నోడ్. ఆ నోడ్ ఏమో ఆఫ్లైన్ లో ఉండటం వల్ల వీఆర్ వెయిటింగ్ ఫర్ 5 minutes బట్ స్టిల్ ఇట్స్ నాట్ కమింగ్ ఆన్లైన్. 5 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం బట్ స్టిల్ ఇట్స్ నాట్ కమింగ్ ఆన్లైన్. సో అప్పుడు ఈ పర్టికులర్ డ్యూరేషన్ లో ఆ బిల్డ్ అనేది స్టక్ అయిపోతే ఇట్ షుడ్ స్టాప్ ఆటోమేటికల్లీ. ఇట్ షుడ్ అబౌట్ అంటే స్టాప్ ఆటోమేటికల్లీ. ఇట్ షుడ్ అబౌట్ ఆటోమేటికల్లీ. టైమ్ అవుట్ 3 minutes. 3 minutes లో ఇది స్టార్ట్ అవ్వకపోతే స్టాప్ అవ్వాలి, అబౌట్ అవ్వాలి. యాక్షన్స్ ఫెయిల్ చేయాలా, బిల్డ్ ఫెయిల్ అయినట్టు ఇవ్వాలా, లేకపోతే అబౌట్ చేసినట్టు చూపించాలా, లేకపోతే ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలా. డిస్క్రిప్షన్ అని ఇవ్వచ్చు, దిస్ బిల్డ్ ఈస్ ఫెయిలింగ్ డ్యూ టు సమ్ రీజన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో అలా అబౌట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం సపోజ్ మనం అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, అది కంటిన్యూస్ గా బిల్డ్ అది వెయిటింగ్ లోనే ఉంటుంది. సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవడం వల్ల సపోజ్ ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ 5 minutes ఇఫ్ బిల్డ్ ఇస్ గాట్ స్టక్, అప్పుడు మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా బిల్డ్ అనేది అబౌట్ అవ్వాలి. ఆ సినారియోలో మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ గైస్? సో అలా అబౌట్ యూజ్ చేసుకుని ట్రై చేయొచ్చు. నెక్స్ట్, యాడ్ టైమ్ స్టాంప్ టు ద కన్సోల్ అవుట్పుట్. అంటే టైం స్టాంప్ అంటే లైక్ మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో ఆ బిల్డ్ చేసే టైంకి దానికంటూ ఒక టైం ఉంటుంది. జస్ట్ సెకండ్. యా, సో బిల్డ్ స్టాంప్ ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ మనం కన్సోల్ అవుట్పుట్ లో వచ్చే లాగ్స్ ఉన్నాయి కదా, ఆ లాగ్స్ కి మనం ప్రతిదానికి టైం స్టాంప్ అంటే లైక్ టైం అసైన్ చేయడం, ఏ టైంకి బిల్డ్ అయింది, టైం స్టాంప్ అలో చేసుకొని యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు కన్సోల్ ఇప్పుడు నా పైప్ లో రన్ చేశానండి, ఆ లాగ్స్ లో ఏముంటుందంటే లైక్ పర్టికులర్ డ్యూరేషన్ కి మనకి ఒక
ఈ టైంలో రన్ అయిందని చెప్పేసి ఒక టైం స్టాంప్ అసైన్ చేసుకోవడం. లైక్ ఈ టైంకి రన్ అయిందని చెప్పి చూడండి టైం స్టాంప్ ఇలా వస్తుంది. టైం స్టాంప్ అంటే ప్రతి లాగ్ కి ముందు టైం రావడం. మరి ప్రీవియస్ బిల్స్ కి అలా రాలేదంటే చూద్దాం. రాలేదండి, ఇక్కడ ఏమి రాలేదు. టైం స్టాంప్ అనేది ఏమి రాలేదు. ఆ టైం స్టాంప్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి ఫోర్త్ బిల్డ్ కి డ్యూరేషన్ లో ఆ బిల్డ్ అయ్యే టైంలో మనకి టైం స్టాంప్ అనేది వచ్చింది. ఓకే, it's the benefit of the timestamp. నెక్స్ట్ ఇది కోడ్ రిలేటెడ్ అండి. మనం కోడ్ రిలేటెడ్ గ్రేడల్ కానీ యాంట్ కానీ ఇవన్నీ కోడ్ రిలేటెడ్, అవి బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకు వర్క్ అవుతుంది. సో అపాచీ యాంట్ అనేది ఒక కోడ్, సో ఆ రిలేటెడ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిల్డ్ గైస్. సో బిల్డ్ స్టెప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రీ బిల్డ్ పోస్ట్ బిల్డ్ అనే స్టెప్స్ ఉంటాయి. ఇది ప్రీ బిల్డ్, వి కాల్ ఇట్ as యూజువల్ మనం ప్రీ బిల్డ్ యాక్షన్స్ అంటాం, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. ఈ ప్రీ బిల్డ్ లో మనం ఏం చేస్తామంటే మీరు అజూర్ డెవాప్స్ లో ఒక సిఏ పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏం చేశారు, యూ హ్యావ్ యాడెడ్ ద టాస్క్ టు కంపైల్ ద కోడ్ కంపైల్ చేయడానికి టాస్క్ ని యాడ్ చేస్తున్నారు. క్లియర్ గైస్? సో మరి ఇక్కడ జెన్కిన్స్ లో కోడ్ కంపైలేషన్ చేయాలంటే ఒక ఫ్రీ స్టైల్ జాబ్ ద్వారా మనం బిల్డ్ యాక్షన్స్ లో బిల్డ్ స్టెప్ లో మనం కోడ్ టాస్క్ పర్ఫామ్ చేయాలి. సో ఐ వాంట్ టు పర్ఫామ్ ఎ టాస్క్, ఐ నీడ్ టు యాడ్ ద ఆ కమాండ్స్ అనేది పర్ఫామ్ చేయాలి. సో లెట్ మీ షో ఎలా పర్ఫామ్ చేస్తాము. సో బిల్డ్ స్టెప్ లోకి వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ అని ఎగ్జిక్యూట్ షెల్. సో నేనేం చేస్తానంటే మీరు అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు కదా, .NET రీస్టోర్, .NET బిల్డ్, .NET పబ్లిష్, ఇలా కమాండ్స్ పర్ఫామ్ చేసి మనం కోడ్ కంపైలేషన్ చేస్తాం. ఓకే, సో ఇలా కమాండ్స్ పర్ఫామ్ చేస్తాం కోడ్. మనం అక్కడ టాస్క్ యాడ్ చేస్తాం, ఇక్కడ కమాండ్స్ యాడ్ చేస్తాం. దట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ మనం టాస్క్ యాడ్ చేసుకోవడం లేదు, ఓన్లీ కమాండ్ లైన్ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు బిల్డ్ చేయాలి, సపోజ్ వర్క్ స్పేస్ ఉంది, సో సిడి స్పేస్ లొకేషన్. నేను ఏం చేస్తాను, .NET రీస్టోర్ అంటే ఇక్కడ నా కోడ్ ఉంది, .NET బిల్డ్. ఇలా నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ ద్వారా కమాండ్స్ ని పర్ఫామ్ చేస్తాం ఫ్రీ స్టైల్ జాబ్స్. అలా చేసే మనం వర్క్ చేసుకుంటాం. ఓకే, సో cd/restore publish build and publish. సో ఇలా మనం ఈ 3 కమాండ్స్ పర్ఫామ్ చేస్తే మనకి ఆర్టిఫాక్ట్ అనేది వస్తుంది. మనకి అజూర్ డెవాప్స్ లో అలానే వస్తుంది, అక్కడ టాస్క్ యాడ్ చేసుకొని చేస్తాం, ఇక్కడ మనం కమాండ్స్ లైన్ యూజ్ చేసుకొని చేస్తాం. మరి అజూర్ డెవాప్స్ కి దీనికి మరి అజూర్ డెవాప్స్ లో ఎందుకు అలా ఉంది, ఇక్కడ ఎందుకు ఎలా ఉందంటే దట్ ఈస్ ఆల్ ఆర్ ఇన్బిల్ట్ టూల్స్. అవన్నీ అజూర్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడండి. హీఈస్ ప్రొవైడింగ్ అండ్ వీఆర్ పేయింగ్ దేర్. మనం ఇక్కడ అలా చేయట్లేదు, మనం ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాం టూల్స్ ని. దీస్ ఆర్ లైక్ ఓపెన్ సోర్స్ టూల్స్, లైక్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఇట్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్. అందుకని యూజ్ చేస్తున్నాం. ఇలా కమాండ్ లైన్ యూజ్ చేసుకోవాలి. సో ఈ కమాండ్స్ పర్ఫామ్ చేసుకో. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ షెల్. ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ అంటే విండోస్ రిలేటెడ్ కమాండ్స్ పర్ఫామ్ చేయాలంటే విండోస్. ఇదేమో లినక్స్ అండి, ఎగ్జిక్యూట్ షెల్ ఏమో లినక్స్. ఇది విండోస్ కోసం. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తాను నేను. ఇది విండోస్ ఇది లినక్స్ కోసం అండి. ఇప్పుడు మనం లినక్స్ యూజ్ చేస్తున్నాం కదా, దానికోసం ఇది యూజ్ చేస్తారు. ఒకవేళ విండోస్ అయితే ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ యూజ్ చేసుకుంటారు.
Next, we have other one, invoke and related, code related and ఇది. You don't need to worry about this. Gradle కూడా అంతే, Maven కూడా అంతే. Gradle, Maven, Ant are like, these are like build tools అండి. అంటే మీరు కమాండ్ ఎంటర్ చేస్తే మీకు బిల్డ్ అవుతుంది కదా, డెవలపర్ ఏం చేస్తారంటే ఇవి యూజ్ చేసుకుంటారండి. గ్రేడల్ కానీ మ్యావెన్ కానీ యాంట్ కానీ యూజ్ చేసుకుంటారు కోడ్ ప్రాసెస్ లో. సపోజ్ గ్రేడల్ అంటే ఏంటి? గ్రేడల్ ఈస్ చూడండి, గ్రేడల్ ఈస్ ఎ బిల్డ్ ఆటోమేషన్ టూల్ అన్నమాట. చూడండి, గ్రేడల్ ఈస్ ఎ బిల్డ్ ఆటోమేషన్ టూల్ ఫర్ మల్టీ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇప్పుడు డెవలపర్ ప్రిపేర్ చేస్తున్నాడు కదండి కోడ్, ఆ డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ మనం ఒక కమాండ్ పర్ఫామ్ చేస్తే బిల్డ్ అవుతుంది. ఎలా అవుతుంది? దే మైట్ యూస్ గ్రేడల్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కోడ్. యాంట్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అన్నది ఇట్స్ ఆర్ నాట్ అవర్ ప్రాబ్లమ్. దే కెన్ యూజ్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ మన కోడ్ కంపైలేషన్ లో మనం కమాండ్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఏ కమాండ్స్ పర్ఫామ్ చేయాలనేది ఎలా తెలుస్తుందంటే డెవలపర్స్ తో చెక్ చేసుకోవాలి. We need to check with the developer. మనం డెవలపర్ తో చెక్ చేసుకొని కమాండ్స్ అంటే పర్ఫామ్ చేయాలి. ఓకే, క్లియర్ గైస్? ఓకే, నెక్స్ట్ ఈ పైప్లైన్ రన్ విత్ టైమ్ అవుట్. టైమ్ అవుట్ అంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ చూసామండి. ఇక్కడ అబౌట్ అని ఒక ఆప్షన్ చూసాం. ఎక్కడైనా స్టక్ అయితే అబౌట్ అవ్వమని, స్టాప్ అవ్వమని. అలానే ఈ ఎగ్జిక్యూట్ అంటే బిల్డ్ యాక్షన్స్ లో కూడా ఏమైనా అబౌట్ అవ్వటానికి, సపోజ్ ఈ బిల్డ్ యాక్షన్స్ దగ్గర ఆగిపోయిందండి, ఆల్మోస్ట్ ఒక 25 minutes ఆగిపోయింది. ఇట్ గోట్ స్టక్ ఆల్మోస్ట్ ఫర్ 25 minutes. రీజన్స్ ఏముంటాయంటే ఇంటర్నెట్ ఇష్యూస్ అవ్వచ్చు అండి, ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇంటర్నెట్ ఇష్యూస్ రావటం వల్ల మనకి ఇంటర్నెట్ విఎంలో నెట్ రాకపోవటం, అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఆ ఇష్యూస్ వల్ల బిల్డ్ అనేది స్టక్ అవ్వడం జరుగుతుంది. ఈ బిల్డ్ స్టక్ అయితే ఆ టైమ్ అవుట్ అయి ఫెయిల్ అవ్వాలి అని చెప్పేసి మనం యూజ్ చేసుకుంటాం. ఏదైనా కమాండ్ చేసి ఎగ్జిక్యూట్ చేయటం, లేదా బిల్డ్ స్టాప్ చేసుకోవటం, ఏదైనా యాక్షన్స్ తీసుకోవటం. సేమ్ రైటింగ్ ద బిల్డ్ డిస్క్రిప్షన్, ఫెయిల్ ద బిల్డ్, అబౌట్ ద బిల్డ్. సో ఈ బిల్డ్ స్టాప్ చేసుకోవడానికి రన్ విత్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. లైక్ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ షెల్లో 3 కమాండ్స్ పర్ఫామ్ చేస్తున్నానండి. సో .NET బిల్డ్ దగ్గర నాకు యూజువల్గా 2 minutes టైమే తీసుకుంటుంది. బట్ నాకేమైందంటే పర్ఫామ్ అయ్యేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 25 minutes 30 minutes తీసుకున్నాను, స్టిల్ గోయింగ్ ఆన్. సో అప్పుడు నేను టైమ్ అవుట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. యూ కెన్ యూజ్ దిస్ రన్ విత్ టైమ్ అవుట్. ఓకే, నెక్స్ట్ సెట్ బిల్డ్ స్టేటస్. ఇది ఆల్రెడీ మీరు చూసారు. ఎక్కడ చూసారంటే మీరు Azure DevOps లో ఉంది కదండి, రెపోస్ లోకి వెళ్తే మనకి రైట్ సైడ్ లో మన సిఏ పైప్లైన్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అని చెప్పేసి మనకి రైట్ సైడ్ లో స్టేటస్ కనిపిస్తుంది. రిపోర్ట్ టు ద రెపాజిటరీ అని చెప్పి మనం ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాం. మన సిఏ పైప్లైన్ బిల్డ్ స్టేటస్ తెలియాలి రెపాజిటరీ చూడగానే అంటే ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ గిట్ హబ్, నాట్ ఫర్ గిట్ హియర్. గిట్ హబ్ యూజ్ చేసుకుని మీరు గిట్ హబ్ యూజ్ చేస్తే ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ బిల్డ్ స్టెప్. అండ్ ఇంకా మనకి విల్ డిస్కస్ ఇట్ ఆప్షన్స్. లైక్ మనకి నెక్సెస్ వచ్చినప్పుడు ఒక ఆప్షన్ డిస్కస్ చేద్దామండి ఇక్కడ. నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో కూడా అంతే ఉన్నాయి. ఎనేబుల్ ఆల్ దీస్ ఆప్షన్స్ అండ్ విల్ డిస్కస్.
యా, ఫస్ట్ థింగ్ అగ్రిగేట్ డౌన్ స్ట్రీమ్ టెస్ట్ రిజల్ట్స్. టెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చేసేవి కాదండి, టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ ని అగ్రిగేట్ చేసి పాస్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. కెన్ ఇగ్నోర్ దిస్ టెస్ట్ రిజల్ట్స్. అండ్ ఆర్కైవ్ ది ఆర్టిఫాక్ట్. ఆర్కైవ్ ది ఆర్టిఫాక్ట్ అంటే మీరు ఇక్కడ సపోజ్ మీకు ఒక ఆర్టిఫాక్ట్ వచ్చిందండి. ఆర్టిఫాక్ట్ అంటే లైక్ మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, అది మీ ఇన్స్టాలర్. మీరు ఆ ఫోల్డర్ ని జిప్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ జిప్ దట్ ఫైల్ ఫోల్డర్, కెన్ యూజ్ దిస్ ఆర్కైవ్ ద ఫోల్డర్. సో లొకేషన్ ఇవ్వాలి, ఏ ఫోల్డర్ ని మీరు జిప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా అడ్వాన్స్ లోకి వెళ్తే ఏమైనా స్కిప్ చేద్దాం అనుకుంటున్నారా? చూడండి, Ubuntu. సో చూడండి, వెరిఫై కూడా చేసుకుంటుంది. నేను హోమ్ అని పెట్టగానే డజన్ మ్యాచ్ ఎనీథింగ్ అంటే ఇట్స్ వెరిఫైయింగ్. ఆ సర్వర్ లో వెరిఫై చేసుకుంటుంది అసలు ఈ లొకేషన్ ఉందా లేదా అని. సో మీరు ఏ ఫైల్స్ ని జిప్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమైనా ఎక్స్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ డూ నాట్ ఫెయిల్ ఇఫ్ ఆర్కైవింగ్ రిటర్న్స్ నథింగ్. ఒకవేళ మీరు జిప్ చేసే ప్రాసెస్ లో మీకు జిప్ చేస్తున్నప్పుడు ఏమీ రాలేదనుకోండి, అప్పుడు ఫెయిల్ చేయమంటారా? లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫెయిల్, యూ కెన్ సెలెక్ట్ దిస్. లేదు, ఫెయిల్ చేయాలి పైప్ లైన్ అంటే ఇది సెలెక్ట్ చేయొద్దు. అంటే మనం ఒక ఆర్టిఫాక్ట్ ని జిప్ చేస్తున్నప్పుడు, ఆ జిప్ చేసేటప్పుడు మనకి ఏమీ రాలేదనుకోండి, జీరో వచ్చే ఆర్టిఫాక్ట్స్, అప్పుడు ఫెయిల్ అవ్వాలి ఆటోమేటిక్. అప్పుడు ఏమీ లేవు కాబట్టి. లేదు, ఫెయిల్ అవ్వద్దు, కంటిన్యూ అవ్వాలంటే కెన్ సెలెక్ట్ దిస్. ఆర్కైవ్ ఆర్టిఫాక్ట్స్ ఇఫ్ బిల్డ్ ఈజ్ సక్సెస్ఫుల్. పైన స్టెప్స్ అన్ని సక్సెస్ఫుల్ అయితేనే బిల్డ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఆర్కైవ్ ద ఆర్టిఫాక్ట్స్. ఆర్కైవ్ ఇన్ ద సెన్స్ జిప్. fingerprint all archived artifacts. Just a second. Yes. సో ఫింగర్ ప్రింట్స్ లైక్ వాళ్ళకి ఏమైనా టైం స్టాంప్ లాగా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి ఆర్కైవ్డ్ ఆర్టిఫాక్ట్స్ కి ఏమైనా డిఫాల్ట్ ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ప్యాటర్న్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అవి కేస్ సెన్సిటివ్ గా డిస్కస్ చేసుకోవడం. సింబాలిక్ లింక్స్ అంటే ఏదైనా లింక్ కానీ అలాంటివి ఉంటాయి. సో అలా మనం ఆర్కైవ్ ఆర్టిఫాక్ట్స్ యూజ్ చేసుకుని జిప్ చేసుకోవచ్చు అండి. మరి కొన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు, కొన్ని ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ యూ కెన్ జిప్ ద ఫైల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఎవ్రీ ప్లగ్ఇన్ ఈజ్ యూజ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. సో ఇలానే యూజ్ చేయాలని ఏమీ లేదు ఎక్కడ. సో యూ కెన్ యూజ్. సో లైక్ సపోజ్ మీరు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి, ఆ టైంలో మీరు ఒక ప్రాసెస్ చేశారు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఫ్యూ మోర్ థింగ్స్, యూ కెన్ ఈ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకొని మీ అప్లికేషన్ వాయిస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆర్కైవ్ అనేది. నెక్స్ట్, బిల్డ్ అదర్ ప్రాజెక్ట్ టు బిల్డ్. ఇది ఆల్రెడీ మనం చూసాం. సో మనకి ప్రీ బిల్డ్ ఇక్కడ కూడా ఉందండి, బిల్డ్ ట్రిగర్స్ లో కూడా ఉంది, బిల్డ్ ఎన్వైరన్మెంట్ లో కూడా. వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ బిల్డ్ అండ్ బిల్డ్ ట్రిగర్స్ లో కూడా ఉంది, అండ్ ఆల్సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో కూడా ఉంది. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో కూడా ఉంది. ఎందుకు మరి అక్కడ ఉంది ఇక్కడ ఉందంటే, ఇదేమో ఒక డిపెండెన్సీ అండి. ఈ పైప్ లైన్ రన్ అవ్వడానికి మనకు ఒక డిపెండెన్సీ, అదేంటి, డెవ్ తర్వాత క్యూఆర్ అన్నాం, అదొక డిపెండెన్సీ. అది కాకుండా పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో ఏంటంటే, మీ కోడ్ బిల్డ్ అయింది, బిల్డ్ అయ్యాక ఏదైనా పైప్ లైన్ డిపెండెన్సీ ఉందా, ఎనీ పైప్ లైన్ డిపెండెన్సీ. సపోజ్
సపోజ్ ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు బిల్డ్ అయిందండి. బిల్డ్ అయ్యాక నాకు వేరే పైప్ లైన్ డిపెండెన్సీ అనేది ఉంది. సో ఆ పైప్ లైన్ రన్ అయితేనే ఈ పైప్ నాకు పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అవ్వాలి. సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ పర్ఫామ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ ఎనేబుల్ దిస్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. సో ఇది ఎనేబుల్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే. పోస్ట్ బిల్డ్ యాక్షన్ సపోజ్ నాకు వేరే పైప్ లైన్ ఉంది విచ్ ఇస్ డిపెండెన్సీ. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో నేను రన్ చేయాలంటే ఫస్ట్ నాకు డిపెండెన్సీ క్లియర్ అయితేనే రన్ చేసుకోవాలి అన్నప్పుడు పర్టికులర్ డెవ్ పైప్ లైన్ నాకు మళ్ళీ డిపెండెన్సీ. డెవ్ కాదండి, ఎగ్జాంపుల్ మనం డెవ్ అనుకోవద్దు. నాకు ఆల్రెడీ డెవ్ మీద డిపెండ్ అయ్యి లో క్యూఆర్ రన్ అవుతుంది కదా, అలా కాకుండా అదర్ పైప్ లైన్, ఒక ఆటోమేషన్ పైప్ లైన్ ఉన్నది, దాన్ని డిపెండెన్సీ బేస్ మీద నాకు ఈ పైప్ లైన్ రన్ అవ్వాలి అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టెస్ట్ క్యూఏ టీమ్ వాళ్ళు టెస్ట్ రిజల్ట్స్ ని పబ్లిష్ చేసుకోవాలంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు పబ్లిష్ చేయని టెస్ట్ రిజల్ట్స్ అనేవి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ చేసుకోవడానికి గిట్ పబ్లిషర్. గిట్ యూజ్ చేస్తున్నారు కదండి, మీరు ఏదైనా కోడ్ ఇక్కడ నుంచి పుష్ చేస్తున్నారు అనుకోండి, ఆ పుష్ చేయాలంటే బిల్డ్ సక్సీడ్ అయినప్పుడే పుష్ చేయటం, మర్జ్ చేయటం కూడా సక్సెస్ అయినప్పుడే, ఫోర్స్ పుష్ కూడా అలానే ట్యాగ్స్ బ్రాంచెస్ క్రియేట్ చేయడం, అవన్నీ సక్సెస్ బేస్డ్ ఆన్ ది సక్సెస్. మనం బేస్డ్ ఆన్ సక్సెస్ యూ కెన్ పుష్ ద చేంజెస్ ఆర్ యూ కెన్ మర్జ్ ద రిజల్ట్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి కూడా కోడ్ చేంజెస్ అనేవి పుష్ చేయొచ్చు. బట్ దట్స్ లైక్ ఇది ఒక సినారియో. లైక్ ఇది కంపల్సరీగా యూజ్ చేయాలంటే దట్స్ నాట్ మ్యాండేటరీ. మీకు అంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకున్న ప్లగ్గిన్స్ ని యూజ్ చేసుకోవాలండి. వాళ్ళు మనకి ఇప్పుడు ఒక జెన్కిన్స్ అనే సర్వర్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్ అనేవి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం యూజ్ చేసుకోవాలి. మీన్ లైక్ టిల్ నౌ ఈవెన్ ఐ డిడ్ంట్ గెట్ దిస్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్. నాకు ఇక్కడ నుంచి పుష్ చేయాలనే చేంజ్ రాలేదు. బట్ డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. పుష్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ సక్సీడ్స్, మర్జ్ రిజల్ట్స్ అంటే ఇవన్నీ మర్జ్ ఇవన్నీ మన బ్రాంచ్ లో చేసుకోవడానికి యూజ్ చేసుకుంటామండి. ఇఫ్ నాట్ విల్ ఇగ్నోర్ ఇట్. లైక్ ఏం పుష్ చేయాలి ఏంటి అనేది గిట్ పబ్లిషర్ అలా యూజ్ చేసుకుంటాం. ఈమెయిల్ నోటిఫికేషన్. ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే లైక్ మీరు ఒక పర్టికులర్ మెంబర్స్ కి ఈమెయిల్ సెండ్ చేయటం. ఎందుకు ఈమెయిల్ సెండ్ చేయటం ఎందుకంటే మనకి అక్కడ అజూర్ డెవాప్స్ లో నోటిఫికేషన్స్ అనే సెక్షన్ ఉంది విచ్ విల్ సెండ్ అన్ ఈమెయిల్. ఒక ఈమెయిల్స్ డెవలపర్స్ కి సెండ్ చేసుకోవడం ఎలానో ఇక్కడ కూడా అలానే ఈమెయిల్ సెండ్ చేసుకోవడం ఎలా. ఇఫ్ బిల్డ్ ఈస్ సక్సెస్ఫుల్ సెండ్ ఎన్ ఈమెయిల్, ఇఫ్ బిల్డ్ ఈస్ ఫెయిల్యూర్ సెండ్ ఎన్ ఈమెయిల్. సో ఆ ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సక్సెస్ అయిందా లేదా అనేది. Depends on that. Based on that they will know. ఓకే అంటే ప్రతిసారి వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోరండి. బేస్డ్ ఆన్ దట్ దే విల్ బేస్డ్ ఆన్ ది ఈమెయిల్ నోటిఫికేషన్స్ దే విల్ అబ్జర్వ్ దట్ సో దిస్ పర్టికులర్ బిల్డ్ ఈస్ ఫెయిల్యూర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో సెండ్ ఈమెయిల్ ఫర్ ఎవరీ అన్స్టేబుల్ బిల్డ్, సెండ్ సెపరేట్ ఈమెయిల్స్ టు ఇండివిజువల్స్ హూ బ్రోక్ ద బిల్డ్. అంటే ఎవరైతే బిల్డ్ బ్రేక్ చేశారో వాళ్ళకి ఈమెయిల్ పంపించడం. ఇది డైరెక్ట్ గా ఒక ఆర్గనైజేషన్ లో సర్వర్స్ ఉంటాయండి, అది చేసుకోవడానికి. అలా ఆ సర్వర్స్ యూజ్ చేసుకొని మనం ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేసుకోవాలి. ఆ సర్వర్స్ లేకుండా మనం ఎడిటబుల్ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా సెండ్ చేసుకోవచ్చు యూజింగ్ ద జెన్కిన్స్ సర్వర్. సో ఎవరి నుంచి ఏ పైప్ లైన్, ఫ్రీ స్టైల్ అనే పైప్ లైన్ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ సెండ్ చేసుకోవచ్చు. ఎవరికి సెండ్ చేయొచ్చు, పర్టికులర్ పర్సన్ కి సెండ్ చేయొచ్చు ఈమెయిల్ నోటిఫికేషన్. ఐ కెన్ ఎంటర్ కామా పెట్టి మల్టిపుల్ మెంబర్స్ ని ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేసుకోవచ్చు. Comma separated list of email address that should receive notifications for this project. So content ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఫ్రీ స్టైల్ జాబ్. అసలు కంటెంట్ ఏంటంటే మీరు ఒక ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు మీకు సబ్జెక్ట్ అవన్నీ కంటెంట్ అవన్నీ ఉంటాయి కదండి, దానికోసం. సో అలా అటాచ్మెంట్స్ మీరు అని అటాచ్ చేయాలనుకుంటున్నారా ఈమెయిల్ సెండ్ చేసినప్పుడు? సో మీ బిల్డ్ లాగ్స్ ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నారా? అటాచ్ బిల్డ్ లాగ్, సో అది అటాచ్ అవుతుంది as soon as it send an email. సో అలా ఎడిటబుల్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో గిట్ హబ్ స్టేటస్ అనేది ఇగ్నోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి బిల్డ్ కంప్లీట్ అయ్యాక కూడా వర్క్ స్పేస్ డిలీట్ అవ్వాలా అంటే బిల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వర్క్ స్పేస్ డిలీట్ అవ్వటం, బిల్డ్ కంప్లీట్ అయ్యాక డిలీట్ అవ్వటం, అలా ఆప్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
Clear, guys? Any doubts? Any questions? It's all about freestyle. So practice చేయండి. So we'll go for next one is like pipeline. So మనం two types of pipelines discuss చేద్దామని చెప్పాము. One is freestyle and the other one is pipeline. We'll create the pipeline one, new item. Pipeline create చేసి మనం అందులో డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఫ్రీ స్టైల్లో మనం కమాండ్స్ పాస్ చేసి యూజ్ చేస్తాం. అక్కడ అలా ఉండదండి. అంటే కమాండ్స్ పాస్ చేస్తారు, బట్ ద వే ఆఫ్ కంపైలేషన్ అది ప్రాసెస్ డిఫరెంట్. సో విల్ క్రియేట్ పైప్లైన్ క్రియేట్ చేసి నేను ఒక పైప్లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ ఆన్ ఓకే. ఐఎమ్ క్రియేటింగ్ న్యూ పైప్లైన్. సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని సేమ్ అండి. సో దీస్ ఆల్ ఆర్ ఆప్షన్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ ద పైప్లైన్స్. బిల్డ్ జనరల్ లో మనకు ఉండే ఆప్షన్స్ అన్ని సేమ్ అండి అన్నిటికి. అగైన్ బిల్డ్ ట్రిగర్స్ కూడా మనకి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ ఆప్షన్స్. మీరు ఏమైనా డిస్ప్లే నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇఫ్ నాట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లైక్ పైప్లైన్. అక్కడ మనకి పోస్ట్ బిల్డ్ యాక్షన్స్, ప్రీ బిల్డ్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అవేమి ఉండవండి. డైరెక్ట్ పైప్లైనే ఉంటుంది. సో ఆ పైప్లైన్ యూజ్ చేసుకొని మీరు రన్ చేసుకోవాలి. చూడండి. సో ట్రై శాంపుల్ పైప్లైన్ ఆఫ్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి వీళ్ళు శాంపుల్ పైప్లైన్స్ ఇచ్చారు. హలో వరల్డ్ అని ఒక పైప్లైన్ ఇచ్చారండి. సో హలో వరల్డ్ లో చూడండి, ఇక్కడ హలో వరల్డ్ అని ఒక శాంపుల్ పైప్లైన్ స్క్రిప్ట్ పైప్లైన్, ఇది పైప్లైన్ స్క్రిప్ట్ ఇది. సో పైప్లైన్ ఇది ఒక పైప్లైన్. అండ్ ఏజెంట్, ఏ ఏజెంట్ మీద రన్ చేద్దాం అనుకుంటున్నాం? ఎనీ ఏజెంట్ ఎనీ. సో ఇందులో స్టేజెస్ ఉన్నాయండి. సో స్టేజెస్ ఏమండి, స్టేజ్ స్టెప్స్ అని ఉంటాయి. యూజువల్ గా పైప్లైన్స్ లో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్లైన్స్ ఉన్నాయి. పైప్లైన్స్ ఈస్ హ్యావింగ్ టూ డిఫరెంట్ పైప్లైన్స్. ఒకటి డిక్లరేటివ్ పైప్లైన్ and the other one is scripted pipeline. We have two different pipelines. So డిక్లరేటివ్ కి స్క్రిప్టెడ్ కి పైప్లైన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టేజెస్ అండ్ స్టెప్స్ ఉన్నాయి. స్టేజెస్ అండ్ స్టెప్స్ ఇన్ లైక్ కంప్లీట్ గా ఇన్ క్లియర్ వ్యూ డిక్లేర్ చేసినప్పుడు, లైక్ ఇన్ డీటెయిల్డ్ గా మనకి ఇచ్చినప్పుడు స్టేజెస్ అండ్ స్టెప్స్ ఉంటాయి. సో స్టేజెస్ అనే స్టెప్స్ ఉండే వాటిని డిక్లరేటివ్ పైప్లైన్స్ అంటారు. The pipeline which is having stages and steps, call it as declarative pipeline. Okay. Scripted pipeline లో ఏముండవండి, ఓన్లీ స్టేజెస్ మాత్రమే ఉంటాయి. So only stages will be there in the scripted pipeline. So scripted pipeline లో స్టేజెస్ మాత్రమే ఉంటాయి. సో డిక్లరేటివ్ పైప్లైన్ లో స్టేజెస్ అండ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను పైప్లైన్ రన్ చేస్తే ఏమవుతుందంటే, ఎకో అని ఉంది కదా, ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఎకో అంటే ప్రింట్ అవుతుంది. సో నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకు ఏ ఏజెంట్ ఎనీ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అసలు ఏ ఏజెంట్ మీద రన్ అవుతుందో చూద్దాం. అసలు ఏ ఏజెంట్ మీద రన్ అవుతుంది, విల్ వెరిఫై దట్. చూడండి, రన్నింగ్ ఆన్ జెన్కిన్స్ మీద రన్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో వేర్ లిబ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్ మార్చ్ పైప్లైన్. Running on Jenkins in where lib Jenkins workspace march pipeline. So pipeline లో రన్ అవుతుందండి. సో స్టేజ్ హలో, ఒక పైప్లైన్ స్టేజ్ పెట్టాం హలో అని. సో హలో వరల్డ్ అంటే ఇది హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో హలో వరల్డ్ అని మనకి ఇక్కడ ప్రింట్ అయింది. మనం అక్కడ ఏం మెన్షన్ చేసినా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు హలో వరల్డ్ ఉంది కదా, మనకి ఇక్కడ హై డెవాప్స్ అని ఎంటర్ చేసినా మనకి ప్రింట్ అవుతాం.
iDevOps. సో యూజువల్గా ఒక పైప్ లైన్ లో మల్టిపుల్ స్టేజెస్ మెన్షన్ చేస్తాం. మరి ఫ్రీ స్టైల్ కి పైప్ లైన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ హలో చూడండి, హలో అనేది ఒక స్టేజ్ కదండి. మనం హలో అనేది ఒక స్టేజ్ మనకి. లెట్ మీ సీ దట్. సో మనం స్టేజ్ అనేది హలో అనేది ఒక స్టేజ్. షో ఇన్ పైప్ లైన్. మనకి ఇక్కడ స్టేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ స్టేజ్ ఇస్ హలో. హలో అనేది ఒక స్టేజ్ ఉందండి. ఆ స్టేజ్ లో ఒక స్టెప్ ఉంది, కంప్లీట్ అవుతుంది. అయితే ఫ్రీ స్టైల్ అలా ఉండదు. మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాం, కమాండ్స్ మెన్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ పైప్ లైన్స్ లో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మల్టిపుల్ స్టేజెస్ మెన్షన్ చేశారు, ఒకటే స్టేజ్ మెన్షన్ చేసాం, దట్ ఈస్ స్టేజ్ హలో. ఇప్పుడు నేను ఒక 10 స్టేజెస్ మెన్షన్ చేశాను. అయితే నాకు ఏమైందంటే, నాకు ఒక 10 స్టేజెస్ ఇక్కడ కనిపించాలి. హలో 1 2 3 4 టిల్ 10 స్టేజెస్. సపోజ్ నాకు పైప్ లైన్ వచ్చి నేను ఇక్కడ చూడగానే నాకు ఏ స్టేజ్ దగ్గర ఫెయిల్ అయిందో కనిపిస్తుంది. సో నాకు సక్సెస్ఫుల్ అయితే ఇలా బ్లూ కలర్ లో కనిపిస్తుంది, ఫెయిల్ అయితేనేమో నాకు ఫెయిల్ అయినట్టుగా చూపిస్తుంది. పర్టికులర్ స్టేజ్ దగ్గర ఫెయిల్ అయింది అని చెప్పి చూపిస్తాను. అలా ఐడెంటిఫై చేయాల్సి, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. మనకి ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ అన్న ఏం లేదు, ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు బిల్డ్స్. ఓకే, సో మనం ఒక మల్టిపుల్ స్టేజెస్ పెడదామండి. 2 to 3 స్టేజెస్ మెన్షన్ చేసుకొని మనం బిల్డ్ చేద్దాం. సో విల్ మెన్షన్ మల్టిపుల్ స్టేజెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఐ విల్ మెన్షన్ ద అదర్ స్టెప్. ఇంకొక స్టెప్ పెడతానండి. స్టెప్స్ అని పెట్టేసి స్మాల్ లెటర్ ఎకో హలో వరల్డ్. సో ఇప్పుడు నేను 2 స్టెప్స్ పెట్టుకున్నానండి. సో as soon as I complete, నేను ఇంకొక స్టేజ్ మెన్షన్ చేసుకుంటాను. ఇలానే కాపీ చేసుకొని సపోజ్ నేను ఎక్కడ ఏదైనా మిస్ అయ్యాను అనుకోండి. ఎగ్జాంపుల్ నేను ఏం మిస్ అవుతానంటే DevOps స్టేజ్. సో నేను ఇక్కడ కాపీ పెట్టానండి, కామా పెట్టాను. చూడండి ఇక్కడ కామా పెట్టేసరికి నాకు ఒక ఎర్రర్ వచ్చింది, ఎక్స్పెక్టింగ్ దిస్ అండ్ ఫౌండ్ దిస్. సో నేను అలా కాకుండా ఇది రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చిందంట. సో దే ఆర్ ఆస్కింగ్ us to remove. సో కామాస్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి, రిమూవ్ చేయండి అని చెప్తుంది. సో ఇట్స్ హెల్పింగ్ అస్. మనం ఎక్కడైనా కామా కానీ ఏదైనా మెన్షన్ చేస్తే, అది సపోజ్ ఇప్పుడు కామా మెన్షన్ చేశాను అనుకోండి ఇక్కడ కామా. సో ఇప్పుడు నాకు ఎర్రర్ ఏం చూపిస్తుంది, కామా ఫౌండ్ కామా ఎక్స్పెక్టింగ్ ప్రైసెస్. సో ఐ విల్ రిమూవ్ దిస్, వెల్ ట్రై. సో ఐ విల్ అప్లై దిస్ అండ్ ఐ విల్ సేవ్ దిస్. ఐ విల్ బిల్ నౌ. సో ఫెయిల్ అయింది చూడండి. ఎక్కడ ఫెయిల్ అయింది, మనం మెన్షన్ చేసిన స్టేజెస్ కరెక్ట్ గా లేవు అని చెప్తాం. సో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మల్టిపుల్ అకరెన్సెస్ ఆఫ్ ది స్టెప్స్ సెక్షన్. సో స్టెప్స్ సెక్షన్ అనేది మల్టిపుల్ గా అకర్ అయింది, ప్లీజ్ మేక్ ఇట్ కరెక్ట్. మీరు కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు అని వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే, సో మనం ఏంటంటే స్టేజెస్ మల్టిపుల్ గా పెట్టాము. స్టేజ్ అని ఒకటి పెట్టాము, మనకు దీన్ని క్లోజ్ చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ దీని బ్రేస్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. చూడండి నేను ఇక్కడ పెడితే నాకు ఇక్కడ ఐడెంటిటీ హైలైట్ అవుతుంది. చూడండి హైలైటింగ్ హియర్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ
నెక్స్ట్ నేను ఇక్కడ వెరిఫై చేసుకోవాలండి. ఓకే, దీనికి ఈ బ్రేస్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకే, ఈ బ్రేస్ ఓపెన్ చేశాను కాబట్టి ఇది క్లోజ్ చేశాను. మరి ఇది ఎక్కడిది, ఈ బ్రేస్ ఎక్కడిది అని చూడాలి. ఓకే, వై వి గోట్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్. చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ అని వచ్చింది. సో నేను రిమూవ్ చేస్తాను. లెట్ మీ రన్ దిస్. కంప్లీట్ గా ఫెయిల్, పైప్ లైన్ ఫెయిల్ అయిందండి. కన్సోల్ అవుట్పుట్. సో స్టిల్ మనకి మల్టిపుల్ అకరెన్సెస్ ఆఫ్ ది స్టెప్స్ అని చెప్పేసి వచ్చాయండి. లైన్ 5 కాలమ్ 9 స్టేజ్ హలో స్టేజ్. సో మనం మిస్టేక్స్ ఎక్కడో చేస్తున్నాం. సో ట్రై టు క్లోజ్ దిస్ మిస్టేక్స్ అని చెప్తున్నాం. ఓకే, ఇంకా స్టేజెస్ అని ఉండాలండి. జస్ట్ సెకండ్. స్టేజ్ మనం ఇలా వెరిఫై చేసుకోవాలండి. సో ఎవరికైనా ఫస్ట్ టైం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మీరు మల్టిపుల్ పైప్ లైన్స్ ని రిఫర్ చేసుకొని చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎలా తెలుసుకున్నానంటే, లైక్ ఈ మెన్షన్ స్టేజెస్ హియర్, మనం స్టేజెస్ అలా మెన్షన్ చేసుకున్నాము. జస్ట్ సెకండ్. సో స్టేజెస్ మెన్షన్ చేసుకున్నాం మనం ఇలా. అందులో స్టేజ్ డెవాప్స్, స్టేజ్ హలో, స్టెప్స్ అందులో మెన్షన్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. ఏంటది ఎర్రర్? ఎక్స్పెక్టింగ్ దిస్, ఏం రాలేదంట. సో ఐ విల్ కీప్ బ్రేస్. I will run it again. Build now. Let's see now. Again it is failing. So మనం ఇలా ప్రతిసారి ఐడెంటిఫై చేయాలండి. We should identify. సో మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం, అది ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు మల్టిపుల్ స్టేజెస్ మెన్షన్ చేసాం కదా. లైక్ విల్ ట్రై టు సీ ద గివ్ ద ఓన్లీ వన్ స్టెప్. మనం ఒకటే స్టెప్ మెన్షన్ చేద్దాం. సో నేను స్టేజెస్ లో స్టేజ్ ఒకటి పెట్టి స్టెప్స్ ఒకటి పెట్టాను. ఎక్కడ కూడా అలా keep your hide dev. Save it. Still multiple occurrences of the stages అనేవి మల్టిపుల్ టైమ్స్ వస్తాయి. ప్లీజ్ డోంట్ డూ దట్ అని చెప్పేసి అంటున్నారు. సో డోంట్ కీప్ మల్టిపుల్ స్టేజెస్. అగైన్ విల్ కమ్ బ్యాక్ హియర్. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే, I will say this is closed and this is closed. Let's see. So ఒక స్టేజెస్ లో ఒక స్టేజ్, రెండు స్టేజ్లు పెట్టి అందులో స్టెప్స్ పెట్టాము. We'll see now. మనం ఎర్రర్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం అండి. సో నౌ దిస్ ఈస్ సక్సెస్ఫుల్. సో చూడండి, మనకి హలో అనేది ఒక స్టేజ్, డెవాప్స్ అనేది ఒక స్టేజ్. సపోజ్ నాకు డెవాప్స్ దగ్గర ఫెయిల్ అయింది. సో నాకు డెవాప్స్ దగ్గర ఫెయిల్ అయింది.
అయితే నాకు ఏమైందంటే లెట్ మీ గివ్ యూ ఎ సినారియో. ఇప్పుడు నాకు 2 స్టేజెస్ ఉన్నాయి. హలో ఒకటి, డెవాప్స్ అనే ఒక 2 స్టేజెస్ ఉన్నాయి. సో నాకు హలోకేమో 25 మినిట్స్ పడుతుందండి ఎగ్జామ్ బిల్డ్ అవ్వడానికి. డెవాప్స్ ఏమో ఒక 30 మినిట్స్ పడుతుందండి బిల్డ్ అవడానికి. ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ ఇన్ దట్ వే. సో నాకు హలో అనేది 25 మినిట్స్ బిల్డ్ అయ్యి డెవాప్స్ ఫెయిల్ అయిందండి. హలో స్టేజ్ ఒక 25 మినిట్స్ బిల్డ్ అయ్యి 25 మినిట్స్ తర్వాత డెవాప్ స్టేజ్ అనేది ఫెయిల్ అయింది. అయితే ఏమైందంటే నేను డెవాప్ స్టేజ్లో ఉన్న ఇష్యూని రెక్టిఫై చేసి మళ్ళీ రన్ చేశాను. అప్పుడు నేను మళ్ళీ 25 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ 30 మినిట్స్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఒక్కసారి రన్ చేస్తే నేను 1 అవర్ స్పెండ్ చేయాలి. అలా కాకుండా నేను డెవాప్సే కదా ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను డెవాప్స్ నుంచి రన్ చేసుకోలేనా? I can't run from DevOps stage, not from the hello stage. సో హలో స్టేజ్ నుంచి కాకుండా డెవాప్ స్టేజ్ నుంచి రన్ చేసుకోవచ్చు అండి. నేను 25 మినిట్స్ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా 30 మినిట్స్ టాస్క్కి వెళ్ళొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఒక బిల్డ్లోకి వెళ్తానండి. మనం రన్ చేసిన బిల్డ్లోకి వెళ్ళి నేను ఏదైనా పర్టికులర్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సీ హియర్ రీస్టార్ట్ ఫ్రమ్ స్టేజ్. ఏ స్టేజ్ నుంచి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? From what stage you want to restart? I want to restart from DevOps stage. చూడండి మనం మెన్షన్ చేసిన స్టేజెస్ 2 ఉన్నాయి. ఒకటి హలో, ఇంకొకటి డెవాప్స్. సో I want to start from DevOps stage and run it. చూడండి నాకు డెవాప్స్ స్టేజ్ మాత్రమే రన్ అవుతుంది. మనం లాగ్స్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి డెవాప్స్ స్టేజ్ నుంచి రన్ అయిందా, హలో స్టేజ్ నుంచి రన్ అయిందా అని. చూడండి కన్సోల్ అవుట్పుట్లో మనకి రన్నింగ్ ఆన్ జెన్కిన్స్ stage hello skipped due to this build restarting at the stage DevOps. Stage DevOps అనేది స్కిప్ అయిందండి. సారీ స్టేజ్ హలో అనేది. సో రీస్టార్ట్ అనేది ఎక్కడ నుంచి చేసాం? డెవాప్ స్టేజ్ నుంచి చేసాం. iDev ఫినిష్డ్ సక్సెస్ఫుల్. సో అలా మనం రన్ చేసుకున్నాం. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? సో ఒక పర్టికులర్ స్టేజ్ నుంచి కూడా మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు రీస్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్. మీరు ఒక స్టేజ్ నుంచి కూడా రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక 5 స్టేజెస్ ఉన్నాయనుకోండి. 5 స్టేజెస్లో నాకు 3rd స్టేజ్ దగ్గర ఫెయిల్ అవుతుంది. సో నాకు 3rd స్టేజ్ దగ్గర నుంచి రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఐ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఫస్ట్ స్టేజెస్. ఓకే, clear guys? Any questions? Any questions guys? Okay, next we'll go to configure pipeline. మనం టైప్స్ ఆఫ్ పైప్లైన్స్ ని కూడా చూడొచ్చండి. మనకి డిక్లరేటివ్ పైప్లైన్ ఎలా ఉంటుందో చూద్దాం. డిక్లరేటివ్ పైప్లైన్ వర్సెస్ స్క్రిప్టెడ్ పైప్లైన్. డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను డిక్లరేటివ్ పైప్లైన్ ఏముంటాయని చెప్పాను? స్టేజెస్ అండ్ స్టెప్స్ మెన్షన్ చేసుకొని డిక్లరేటివ్ పైప్లైన్ ఉంటుంది. స్క్రిప్టెడ్ పైప్లైన్లో మాత్రం స్టేజెస్ ఉంటాయని చెప్పాను. సో డిక్లరేటివ్ పైప్లైన్ encourages a declarative programming model, whereas scripted pipeline follows imperative programming model. సో ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందని చెప్తున్నాను. Declarative types imposes limitations to the user with more strict and predefined structure, which would be ideal for continuous delivery pipelines. సో డిక్లరేటివ్ పైప్లైన్ అనేది కంటిన్యూస్ డెలివరీ పైప్లైన్స్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో మనం ఇప్పుడు డిక్లరేటివ్ పైప్లైన్స్ కి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం.
అంటే మీకు హెవీ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయండి, చిన్న చిన్నవి దొరకవు, బట్ వీ కెన్ సీ. So see here, this is scripted pipeline. Declarative, scripted. GitHub లో ఉంటాయి మనకి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం పైప్ లైన్ క్రియేట్ చేసాం కదా, ఒక పైప్ లైన్ లో మనం ఈ స్టేజెస్, స్టెప్స్ మెన్షన్ చేసాం. యూజువల్ గా ఇలా ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు, లేదా గిట్ రెపోలో కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ది SCM అలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడున్న కంటెంట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో SCM ఏది మీది గిట్ కాబట్టి గిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గిట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ రెపోజిటరీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి, నెక్స్ట్ చూడండి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చాక స్క్రిప్ట్ పాత్ మీరు రూట్ లొకేషన్లో, అంటే మీరు గిట్ ల్యాబ్ లాగిన్ అయ్యాక జెన్కిన్స్ అనే ఫైల్ క్రియేట్ చేసి అందులో ఈ కంటెంట్ అనేది సేవ్ చేయాలి. ఈ కంటెంట్ అనేది సేవ్ చేసుకోవాలి. ఈ కంటెంట్ ని సేవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కంటెంట్ సేవ్ చేస్తే ఏమవుతుందంటే, మీరు అప్పుడు రెపోజిటరీలో అప్డేట్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్ గా అప్డేట్ చేయకుండా. అదే అది సెలెక్ట్ చేసుకోకుండా మీరు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటే స్క్రిప్ట్ పైప్ లైన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడే డైరెక్ట్ గా చేంజ్ చేయొచ్చు. లేదు మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు రెపోజిటరీలో చేంజెస్ చేయాలి. దట్స్ ఇట్. సో మీరు జెన్కిన్స్ ఈ కంటెంట్ ఇక్కడ ఏదైతే ఉందో పైప్ లైన్ డీటెయిల్స్, అది మీరు ఒక జెన్కిన్స్ ఫైల్లో సేవ్ చేసుకొని ఆ జెన్కిన్స్ ఫైల్ ని మీరు గిట్ రెపోలో స్టోర్ చేసుకోవాలి. చూడండి జెన్కిన్స్ ఫైల్ అని ఎలా సేవ్ చేశారో, J capital and remaining all are small. జెన్కిన్స్ ఫైల్ అనేది సేమ్ కంబైన్డ్ గా ఉండాలి, ఇలానే సేవ్ చేయాలి. జెన్కిన్స్ ఫైల్ J capital and remaining all small and it should be in like కంబైన్డ్ గా ఉండాలి. చూడండి, దీస్ ఆర్ ది స్టెప్స్ దే హావ్ మెన్షన్. ఫస్ట్ ఒక స్టేజ్ పెట్టుకున్నారండి, కోడ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, కోడ్ డౌన్లోడ్ అయ్యాక బిల్డ్ చేయటం ఎలా, ఇలా 3 స్టేజెస్ మెన్షన్ చేసుకోండి. దిస్ ఈస్ లైక్ స్క్రిప్టెడ్ పైప్ లైన్. ఓన్లీ స్టేజెస్ ఆర్ దేర్, నో స్టెప్స్. చూడండి, మీరు అక్కడ సొల్యూషన్ మీరు అక్కడ ఏం చేశారు, బిల్డ్ చేసేటప్పుడు .NET టాస్క్ ని యూజ్ చేసుకొని .NET బిల్డ్, .NET రీస్టోర్ యూజ్ చేశారు. ఇక్కడ న్యూ గెట్ రీస్టోర్ టాస్క్ అని, న్యూ గెట్ రీస్టోర్ అండ్ ద ఫైల్ నేమ్, వీళ్ళు కమాండ్స్ అలా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే కంపైలేషన్ కమాండ్స్ మీకు అక్కడ టాస్క్ గా ఉంటే ఇక్కడ కమాండ్స్ గా ఉంటాయి. దట్స్ ఇట్, దెర్ విల్ బి నో డిఫరెన్స్. సపోజ్ నేను ఇక్కడ కమాండ్స్ రన్ చేయాలి, వాట్ షుడ్ ఐ డూ నౌ? సో నేను బిల్డ్ అనే ఒక టాస్క్ యూజ్ చేస్తాను, కోడ్ కంపైలేషన్ చేయాలి. కోడ్ కంపైలేషన్ చేయాలంటే నేను ఫస్ట్ కమాండ్స్ పర్ఫామ్ చేయాలి. ఎలా చేస్తాను నేను ఇక్కడ కోడ్ కంపైలేషన్? సో షెల్ స్క్రిప్ట్, లినక్స్, ఇప్పుడు మనం లినక్స్ అయితేనేమో ఇలా SH అని మెన్షన్ చేసుకుంటాము, వీళ్ళు విండోస్ కాబట్టి బ్యాట్ అనే కమాండ్ యూజ్ చేశారు. సో మనం ఇప్పుడు లినక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లినక్స్ సెలెక్ట్ చేసుకొని .NET రీస్టోర్ SH
.NET build sh .NET publish. సో అలా కమాండ్స్ మనం యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాం. నథింగ్ డిఫరెన్స్. మనం అక్కడ ఎలా కమాండ్స్ పర్ఫామ్ చేసుకుంటాం, ఇక్కడ ఇలా చేసుకుంటాం. సో సపోజ్ నేను ఒక లొకేషన్లోకి వెళ్ళాలి, sh cd అండ్ లొకేషన్ /home/ubuntu/ సో ఈ లొకేషన్లోకి వెళ్ళి నాకు కమాండ్స్ పర్ఫామ్, అలా మీరు కమాండ్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇది ఒక కమాండ్ పర్ఫామ్. వీళ్ళు కూడా అంతేనండి. NuGet restore సొల్యూషన్ ఫైల్ని ఫిల్ చేస్తున్నారు. అలా కాకుండా ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. సోనార్ క్యూబ్ అని ఉంది కదా, సోనార్ క్యూబ్తో ఒకసారి జెన్కిన్స్ ఫైల్ ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూద్దాం. చూడండి, గ్రేడల్ అనేది ఏం చెప్పాను, కోడ్ కంపైలేషన్, కోడ్ బిల్డ్ ఆటోమేషన్ టూల్గా యూజ్ చేస్తారని చెప్పాను. నాట్ గ్రేడల్, మావెన్. సో మావెన్ ఏమో లైక్ బిల్డ్ ఆటోమేషన్, గ్రేడల్ కూడా యూజ్ చేసుకుంటారు బిల్డ్ ఆటోమేషన్, లైక్ బిల్డ్ చేసుకోవడానికి బిల్డ్ టూల్స్ అంటాం. గ్రేడల్ని కూడా యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చూడండి, బిల్డ్ చేసుకోవడానికి గ్రేడల్ sh, వీళ్ళు కూడా sh అనే కమాండ్ యూజ్ చేస్తున్నారండి. దే ఆర్ యూజింగ్ లినక్స్. సెమీకాలన్స్ లో పెట్టుకొని డాట్ అంటే కరెంట్ లొకేషన్ క్లీన్ సోనార్ క్యూబ్, ఇది కూడా ఒక కమాండ్ అండి. .NET రీస్టోర్ అనే కమాండ్ ఎలానో గ్రేడల్ క్లీన్ సోనార్ క్యూబ్ అనేది ఒక కమాండ్. వాళ్ళు అలా కోడ్ని వాళ్ళు లైక్ ఆ కోడ్లో వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సరే, నాకు ఇలా తెలియదండి, లైక్ హౌ కెన్ ఐ డోంట్ నో హౌ టు క్రియేట్ ఇట్. నాకు ఏమన్నా ఇలా ప్లగ్గిన్స్ జనరేట్ చేసేది అనుకుంటుందా, నేను ఏమైనా మిస్టేక్స్ చేయకుండా అంటే చేయొచ్చండి. అలా అంటే ఇక్కడ చూడండి, పైప్ లైన్ సింటాక్స్ అనే ఆప్షన్. ఈ పైప్ లైన్ సింటాక్స్ని ఓపెన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు యూజ్ చేస్తాం ఈ పైప్ లైన్ సింటాక్స్ అంటే, ఇప్పుడు మీకు తెలియదు అన్నారు కదా, సపోజ్ నాకు కోడ్ చెక్అవుట్ చేయాలి, అది ఎలా చెక్అవుట్ చేయాలో తెలియదు, నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. పైప్ లైన్ సింటాక్స్ని యూజ్ చేసుకొని నేను గిట్ సెలెక్ట్ చేసుకుంటాను. మరి గిట్టే కాబట్టి నేను గిట్ సెలెక్ట్ చేసుకొని నా రెపాజిటరీ డీటెయిల్స్ పెడతాను. ఇక్కడ ఆ రెపాజిటరీ డీటెయిల్స్ పెట్టి ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్, రెపాజిటరీ డీటెయిల్స్ పెడతానండి. వీ హ్యావ్ ద పైప్ లైన్, చూపిస్తాను మీకు ఎలా జనరేట్ చేయాలో. అలా జనరేట్ చేసుకోవచ్చు అండి పైప్ లైన్ స్క్రిప్ట్ని జనరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లైక్ అది ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో నా రెపాజిటరీ URL ఇదిగో. సో సింటాక్స్లోకి వచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఎంటర్డ్ ఇట్, రైట్? ఇగ్నోర్ దిస్. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఎంటర్ చేశాక జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్, చూడండి పైప్ లైన్ స్క్రిప్ట్ జనరేట్ అయింది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ కాపీ దిస్ and I will paste it in my pipeline. That's it, guys. నేను ఇక్కడ ఇంకో స్టేజ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? సో అలా నేను ఇక్కడ ఇంకొక స్టేజ్ ఏంటంటే ఇలా ఒక స్టేజ్ మెన్షన్ చేసుకొని చేసుకోవచ్చు. ఫెయిల్ అవుతుందండి, ఐఎమ్ ష్యూర్, బట్ విల్ రన్. సో బిల్డ్ అనే స్టేజ్ రన్ అవుతుంది. సో కోడ్ కూడా డౌన్లోడ్ అవుతుంది చూడండి. క్లోనింగ్ ద రిమోట్ రెపాజిటరీ కూడా క్లోన్ అవుతుంది. అలా మీరు పైప్ లైన్ సింటాక్స్ ని యూజ్ చేసుకొని మీరు ఫ్రీ స్టైల్లో చూసిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ప్లగ్గిన్స్ కానీ ఏదైనా ఆప్షన్స్ అని మీరు పైప్ లైన్స్ లో యూజ్ చేసుకోవచ్చు అండి. కెన్ యూజ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు నేను అలా యూజ్ చేసుకొని రన్ చేశాను. నాకు ఇంకేమైనా ఉన్నాయో, మనకి డిలీట్ వర్క్ స్పేస్ అనేది ఒకటి ఉంది కదండి, అది చూద్దాం ఒకసారి. యా, దిస్ ఈస్ ద వన్, డిలీట్ డైరెక్టరీ.
ఇది మెన్షన్ చేసుకుని కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పైప్లైన్ లో మెన్షన్ చేయాలి. వేర్ ఇస్ ద పైప్లైన్ రిమోట్ ఆరిజిన్ అనే రెపో ఫెయిల్ అయిందండి. ఆరిజిన్ రెపో లేదు మన దగ్గర. వీఆర్ హ్యావింగ్ మాస్టర్. సో ఐ షుడ్ ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మనం జనరేట్ చేసేటప్పుడు కరెక్ట్ గా జనరేట్ చేయలేదు. జనరేట్ ఇట్ ప్రాపర్లీ. ఫస్ట్ విల్ పేస్ట్ ఇట్. క్లిక్ దిస్ వన్. ఒక స్టేజ్ మెన్షన్ చేసి ఇందులో డిలీట్ డైరెక్టరీ. నెక్స్ట్ దిస్ వన్. ఐ విల్ ట్రై టు గో టు పైప్లైన్ సింటాక్స్. నాది గిట్ కదండి, గిట్ సెర్చ్ చేసుకొని గిట్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఐ విల్ కాపీ దిస్ URL. ఓకే, కనెక్ట్ అవ్వట్లేదండి, రిపోజిటరీ కనెక్ట్ అవ్వట్లేదు. సమ్ ఇష్యూ. credentials issue ఉంది. ఇది నాట్ ఎ ప్రాబ్లమ్ విత్ us. credentials issue. సో అలా మనం కనెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. డిలీట్ డైరెక్టరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సేవ్ ఇట్. సో ఇప్పుడు నాకు ఒక డైరెక్టరీ అనేది డిలీట్ అవ్వాలి. చూడండి నాకు ఎక్కడ సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్డ్ విత్ ఫాలోయింగ్ ఎర్రర్స్. సో ఇప్పుడు నాకు బిల్లో స్టార్ట్ అయిందండి. సో నాకు డైరెక్టరీ డిలీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో డిలీట్ డైరెక్టరీ, ఆ కమాండ్ పర్ఫామ్ అయిందండి. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది నాకు బికాస్ ఆఫ్ అథెంటికేషన్ కనెక్టివిటీ అనేది ఇష్యూ ఉంది. ఓకే, ఎర్రర్ క్లోనింగ్ రెపో unable to process. ఎర్రర్ వచ్చిందండి, అథెంటికేషన్ ప్రాబ్లం. బట్ యూ కెన్ ట్రై. సో మీరు గిట్ క్లోన్ చేసుకున్న కమాండ్స్ పర్ఫామ్ చేసుకోవడం చేయొచ్చు. ఓకే.